పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేని. స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ ని వాడుకోవడం అధ్యక్ష. మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష, ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి 11,46,840 ఈచ్ ఒకటే అధ్యక్ష. ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష. ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. వైసీపీ పాలనలో అధికార అహంతో విర్రవీగిన మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. కొడాలి నానిపై విశాఖ 3 టౌన్ PS లో కేసు నమోదైంది. గతంలో మంత్రిగా ఉండి బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పై అసభ్య పదజాలంతో కొడాలి దూషణలు చేశారు. ఏయూ లా విద్యార్థి అంజనాప్రియ ఫిర్యాదుతో 27/1/2024 నెంబర్తో FIR నమోదు చేశారు పోలీసులు. చంద్రబాబు కుటుంబ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా కొడాలి నాని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని అంజనాప్రియ ఆరోపించారు. కొడాలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నీ చరిత్ర అయిపోయిందిరా బావజీ, ఇక నీ బతుకంతా ఇంకా ఎట్లు తప్పించుకోలేని పరిస్థితి. ఇక ఒక్కొక్క క్యాము ఈ రోజు బయటకు వస్తున్నాయి. అందరూ కూడా లోపలికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఇక జీవితాంతం చిప్పకూడు తినాల్సిన పరిస్థితి. జగన్ అవినీతి పుట్టపగిలి ఆంధ్రప్రదేశ్ తో పాటు అమెరికాలోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్ కు 1750 కోట్లు లంచం ఇచ్చారని సాక్షాత్ అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI పేర్కొంది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం FCPA కింద వీరితో పాటు సహకరించిన వారిపై కేసులు నమోదు చేసింది. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్షకు చోటు లేకుండా వేల కోట్లలో జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అమెరికా న్యాయశాఖ కేసు నమోదు చేసింది. అప్పటి ఏపీ ప్రభుత్వ అధికారులకు 1750 కోట్లను అదానీ కంపెనీ లంచంగా ఇచ్చిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. జగన్ అనే నేను 420 కాదా ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు, బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బంధులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కటి రోడ్డుకి ఎక్కేస్తాడు. వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తు. జగన్ జల్సా పథకాల్లో 5,871 కోట్ల దిశ. ఒకటి ప్యాలెస్ పెన్ పేపర్ల కోసం 9,84 లక్షలు, ప్యాలెస్ ఐరన్ ఫెన్సింగ్ కోసం 12,85 లక్షలు, సచివాలయానికి రంగులేసి తీసేసేదానికి 3,000 కోట్లు, సర్వే రాళ్ల మీద ఆయన ఫోటోలు వేసుకునేదానికి 700 కోట్లు, రిషికొండ 430 కోట్లు, మా తాతరిచ్చిన సూత్తి మీద ఆయన ఫోటోలకు 13 కోట్లు, ప్యాలెస్ లో ప్రభుత్వం ఖర్చు 15,25 లక్షలు, మద్యం షాపుల్లో ఎలుకలు పట్టుకునేదానికి 1,36 లక్షలు, ప్యాలెస్ లో 986 మంది సెక్యూరిటీ అంట 1000 కోట్లు, ప్యాలెస్ లో ఎగ్ పఫ్ఫులు తిన్నారంట 3,62 లక్షలే పఫ్ఫులు తిన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇంత మోసం చేసే కన్నా సిగ్గుందరని. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు